అది ఎందుకురా బ్రిటిష్ పిల్ల కోసం ఇంత దారుణంగా దిగజారిపోతున్నావు? ఒక ఫ్రాడ్ ను తీసుకొచ్చి అబద్ధం చెప్పించి. అది కాదు నాన్న, వాడు ఇంకా చాలరా, నువ్వు హ్యాపీగా తనని పెళ్లి చేసుకుని అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపో. కానీ దానికి ముందు నా బట్టలన్నీ తీసి ఒక బ్యాగ్లో ప్యాక్ చేసి ఇచ్చేసాయి. నేను వెళ్ళిపోతా. ఇదిగోండి, వైజాగ్ వెళ్తానన్నారు కదా. Don't worry, Anand. Everything will be all right. ఒకటి గురించి చెడ్డగా చెప్పమంటే ఎవరూ రావట్లేదు. ప్రపంచం ఇంత పాజిటివ్ గా మారిపోయిందా? Don't worry. రే హ్యాపీ బర్త్డే రా. బర్త్డే వీడిరా. సరే నువ్వు అడిగి చెప్పు. Many happy returns of the day. నా బర్త్డేకి బీచ్ లో పార్టీ అని ప్రామిస్ చేసి మన బేకరీలో కేక్ తెచ్చాడు. వీడి మాట నమ్మే బదులు బిర్యానీ పాయింట్ దగ్గర అడుక్కున్నా సరిపోయేది. ఫ్రీగా ఒక ప్యాకెట్ అయినా ఇచ్చేవాళ్ళు. That's a good one early on. That googly early doors. Got England who chases really well and pretty deep as far as batting is concerned. Up in the air, should be taken. Yep, gone. That's a wicket. It's Virat Kohli. హ్యాపీ బర్త్డే రా మావా. ఏంట్రా ఇండియా ఓడిపోతే వీళ్ళు పండుగ చేసుకుంటున్నారు? ఎందుకురా ఈ సెలబ్రేషన్? రే మూసుకొని పోరా, నువ్వు కానీరా. ఓ, ఇండియా ఓడిపోయినందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారా? రే పిచ్చి పిచ్చిగా మాట్లాడకురా, పోరా. ఇదిగో ఇంగ్లాండ్ గర్ల్ ఫ్రెండ్, ఇంగ్లాండ్ గెలిచిందని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అవునరా, సెలబ్రేట్ చేసుకుంటున్నావు ఏంటి ఇప్పుడు? మూసుకొని పోరా. రండి రండి అందరు రండి, వీళ్ళు ఇండియా ఓడిపోయిందని సెలబ్రేట్ చేసుకుంటున్నారు చూడండి. రే ఇంకోసారి చెప్తున్నాను, అనవసరంగా ప్రాబ్లం క్రియేట్ చేయకు, మర్యాదగా వెళ్ళిపో. ఎవరు ప్రాబ్లం క్రియేట్ చేసింది? నా మీద పోలీసులకి కంప్లైంట్ ఇచ్చింది నువ్వు. వసంత్ గారిని తీసుకెళ్లి మీ నాన్న దగ్గర కంప్లైంట్ ఇచ్చింది నువ్వే. అయినా నాకు తెలియక అడుగుతున్నా, నేను ఆ తెల్లోడి ల్యాండ్ ఆక్రమిస్తే నీకెందుకు రా కాలుతుంది? రే ఫ్రాడ్ రా నువ్వు. ఊళ్ళో ఉన్న అందరూ ల్యాండ్స్ ఆక్రమిస్తే అందరూ చూస్తూ ఊరుకుంటారా? మర్యాదగా వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి ఇచ్చేరా. ఏంటిదే? బ్రిటిష్ వాడి ల్యాండ్ బ్రిటిష్ వాడికే ఇచ్చేరా, లేదంటే తర్వాత ఫీల్ అవుతావు. ఇవ్వండి రా, ఏం చేస్తావు? బద్దలు కొట్టేస్తావు కదరా. పట్టుకోరా, హాస్పిటల్ తీసుకెళ్తాం. రక్తం వస్తుంది. ల్యాండ్ పద్ధతిగా తిరిగిచ్చే. హాస్పిటల్కి వెళ్దాం. రేయ్ అంతా నీ వాళ్ళేరా, నీకుందరా ఉందే. సూపర్ రా. రే ఒక్క బీర్ బాటిల్ తో లవ్ ల్యాండ్ రెండు ప్రాబ్లమ్. I misunderstood you, Anand. No kuda andaru Indians lage anukunna. But you're a gentleman. Would you like to join us for lunch tomorrow? Yes, uncle. రూట్ క్లియర్ అయింది. భూపతి వచ్చాడా? రాలేదే. కాఫీ ఇవ్వనా? నువ్వే తాగుపా. అరే నాన్న మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నాకు ఒక ముఖ్యమైన పని ఉంది, అర్జెంట్ అంటే చెప్పు, ఇక్కడ కూర్చొని మాట్లాడు. అయ్యో పర్లేదు నాన్న, అది అయితే ఓకే. ఏమే భూపతి వచ్చాడా? రాలేదండి. ఎందుకు రాలేదు? నాకేం తెలుసండి. వచ్చేస్తాడు వచ్చేస్తాడు.
సూపర్ సార్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. స్వాతంత్ర దినోత్సవ నమస్తే. స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. తమరికి జూన్ 12th కదా నేషనల్ డే, బ్రిటిష్ నేషనల్ డే. బ్రిటిష్ నేషనల్ డే అర్థం కాలేదు. అయ్యా, క్రికెట్లో ఇండియా ఇంగ్లాండ్తో ఓడిపోతే నవ్వి గంతులేసి కేక్ కట్ చేశాడు మీ వాడు. ఆ బ్రిటిష్ పిల్ల వాళ్ళ నాన్నతో కలిసి మందేసి ఎంజాయ్ చేస్తున్నాడయ్యా. బ్రిటిష్ పిల్ల మీ వాడిని లవ్ చేస్తుంది, దానికోసం మీ వాడు భూపతిని కొడతాడు, మీరు ఇక్కడికి వచ్చి జెండా ఎగరేస్తారు. భూపతిని మావాడు కొట్టాడా? ఏంట్రా భూపతి, ఏమైంది? అయ్యా ఏం లేదయ్యా, ఏం లేదు సార్. ఇష్టం లేకుండా వచ్చి జెండా ఎగరేసి మమ్మల్ని నమ్మించి మీ మనస్సాక్షికి వ్యతిరేకంగా విషెస్ చెప్పి ఎందుకు సార్ ఈ డ్రామాలన్నీ? ఇన్నేళ్లుగా మీరు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా? బ్రిటిష్ పిల్లని కోడలుగా చేసుకున్నారు, ఇప్పుడు ఈ భూపతి ల్యాండ్ లాక్కుని మీ వియంకుడికి ఇచ్చేస్తారు. రే, ఏంట్రా భూపతి ఇది? నువ్వు కూడా నన్ను నమ్మట్లేదా? అయ్యా ఎంత మాట అన్నారయ్యా. అయ్యా మీరేనయ్యా నా హీరో, మిమ్మల్ని పిలుద్దామనే బయలుదేరానయ్యా, కానీ వీళ్ళంతా నన్ను ఆపేశారయ్యా. అయ్యా ల్యాండ్ దే ఉందయ్యా, ల్యాండ్ మీకోసం నా ప్రాణాలు ఇస్తానయ్యా, కానీ మీ బావగారు. ఏంట్రా ఊరికే బావగారు బావగారని? రే, ఇక్కడ మాట్లాడిన వాళ్ళంతా నాతో రండ్రా, డైరెక్ట్ గా వాడింటికి వెళ్దాం. నేను మా బావగారు నేను ఆ తెల్లోడు తేల్చుకుందాం. రండ్రా వెళ్దాం. రే తెల్లదొరా, రారా బయటికి. అమాయకుడైన నా కొడుకుని లొంగ తీసుకుని ల్యాండ్ కొట్టేద్దామని చూస్తున్నావా? హే, రారా బయటికి. ఏంటా ఇది? డాడీ పిలిస్తే అల్లుడు వస్తున్నాడు. డాడీ నువ్వేంట్రా ఇక్కడ? నేను పొద్దు నుంచి ఇక్కడే ఉన్నాను డాడీ. మీరేంటి ఇలా వచ్చారు? ఏదైనా ప్రాబ్లమా డాడ్? ఇప్పుడు అర్థమైందా? రండ్రా పోదాం. ఆగండ్రా, నువ్వు ముందు పక్కకెళ్ళరా. అది కాదు డాడీ, నేను పక్కకెళ్ళరా. ఎంత సీరియస్ గా ఉన్నాడు ఏంటి? బిస్కెట్ పోరా పక్కకి. రై బయటికి రారా. అయ్యా, బావగారు అని ఒకవేళ పిలిస్తే వస్తారేమో చూడండి. అది నాకు తెలుసు, నువ్వు నోర్మి. రై వచ్చి చావరా. అయ్యా వచ్చేస్తున్నాడయ్యా, కొంచెం చూసుకోండియ్యా. నువ్వు నన్ను బావగారని పిలుద్దాం అనుకుంటున్నావా? పిలవమంటే పిలుస్తాను. ఎరా, మిరియాలు, యాలకులు, లవంగాలు, గసగసాలు అన్ని ఇక్కడి నుంచి పట్టుకుపోయారు. ఇప్పుడు వీడి స్థలాన్ని లాక్కుందాం చూస్తున్నావా? That land belongs to me, sir. ఏయ్, ఆ ల్యాండ్ నీదని నీకెవరు చెప్పారా? My grandfather told me. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ని మీ వాళ్ళు ఏం చేశారా? నాకు తెలీదు. అది చెప్పలేదు కానీ ఇది మాత్రం చెప్పాడు మీ తాత. You idiot! ఒక ఇండియన్ మీదే చేస్తావా నువ్వు? నేను చెప్పేది వినండి. నువ్వు చెప్పేది నేనెందుకు వినాలరా? నేను చెప్పేదే నువ్వు విను. ఇక నుంచి ఆ ల్యాండ్ భూపతి సొంతం. మర్యాదగా దానికి సంబంధించిన అన్ని పేపర్స్ వాడికి ఇచ్చేసి సారీ అని అందరినీ క్షమాపణ అడగాలి. సారీ, అర్థమైందా? లేదంటే ఇదే ప్లేస్ లో మౌన పోరాటం మొదలెట్టి దేశం గురించి మాట్లాడుతూనే ఉంటాను. అది నా land, and I can prove it to you. Please come inside and let's talk about it. Please come inside. Come on, guys, leave him. No. డాడీ 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 అయ్యా జాగ్రత్త. అయ్యా అయ్యా జరగండి, టచ్ చేయకండి, వెళ్ళండి. I'm very sorry, sir. హ్యాపీయా సార్? హ్యాపీయా? అప్పుడు మా తాత, ఇప్పుడు నేను. సూపర్ సూపర్ సార్, సూపర్. డాడీ మనసు చచ్చిపోయింది, మొత్తం అయిపోయిందిరా. కళావతి, వేడి నీళ్ళు పెట్టవే. అయ్య బురదలో పడితే కొడుకు బిస్కెట్ తింటున్నాడు. అయ్యో ఏంటండి ఈ బురద? బురద? ఎందుకంటే నాకు బురద అంటే చాలా ఇష్టం కదా, అందుకే బురద కనపడగానే లోపలికి జంప్ చేసి అందులోనే అటు ఇటు దొర్లి డైరెక్ట్ గా రై అక్కడ ఆగరా. లేదు నాన్న. లోపల రావద్దు. అక్కడ డాడీ అంటే ఇక్కడ నాన్న అంట. పోరా ఇక్కడి నుంచి. ఇక మీదట ఈ ఇంట్లో నీకు చోట్లేదు. ఇవాటి వరకు విశ్వనాథానికి ఒక మర్యాద ఉండేది, నీ వల్ల ఈరోజు అది పోయిందిరా. అది కాదు నాన్న. ఇంకేం మాట్లాడొద్దురా. అది కాదు, ఈ బ్యాగ్ మీది నాన్న. ఎవరి బ్యాగ్ అయితే నాకేంట్రా? నువ్వు బ్యాగ్ తీసుకొని పోవాలి, అదే నాకు కావాలి. పోరా.
అన్నా ఆ బ్రిటిష్ వాడికి మన విశ్వనాథం గారికి గొడవ అంట కదా. గొడవ పోరా ఇండియన్ అని ఆ బ్రిటిష్ వాడు అయ్యని తోసేశాడు. తోసేసి ఊరుకున్నాడు అనుకున్నావా? బురదగుంటంతా దొల్లించి కొట్టాడంట. అక్కడితో ఆగాడా? గుండెల మీద కాలేసి యూ ఇండియన్ అని తిడుతుంటే ఒక పంది పిల్ల గబుక్కుని ఎగిరి అయ్య మీద పడింది. అయ్యా పంది పిల్ల కలిసి బురదలో దొరులుతుంటే నేను చూడలేకపోయాను. ఐ వాస్ కార్నర్డ్, ఐ వాస్ హెల్ప్లెస్. ఇప్పుడు చెప్పండి, మన అందరూ ఇంట్లో కూర్చొని బిర్యానీ తిందామా లేకపోతే పోరాడదామా? వినపడలా? గట్టిగా పోరాడదాం, రండి వెళ్దాం. నాన్నకి బ్రిటిష్ హేట్రెడ్ నరాల్లోకి ఎక్కేసింది. అదంతేరా. ఎవరికైనా చిన్నప్పుడు ఒకటి మనసులో నాటుకుపోయిందంటే అది వాళ్ళు పెద్దయ్యాక కూడా మారదు. నాన్నకు కూడా అంతే, ఈగో. మామూలుగానే ఆయన అదో రకం. దానికి తోడు ఊరంతా ఆయన్ని ఎగ్గేసి వదిలింది. పైపెచ్చి బురదలో కూడా పడ్డారు. ఎక్స్ట్రీమ్ ఈగోలో ఉన్నారు. ఒకే ఒక్క లవ్, దానికి వరల్డ్ వారే వచ్చేలా ఉంది. చెప్పు. There's a problem here.